అల్లకుండా రక్షించటం. ఆత్మ పాదాల వద్ద మనసు ఉండిపోవాలి. మనసు రాజైతే భవిష్యత్తు జన్మలే బ్రహ్మం రాజుగా ఉండి మనసుని దాసుని చేసుకుంటూ జన్మరాహిత్యం పరమాత్మ నీలో ఉండి నిన్ను అణచి తానే నిన్నుగా చేసి ఎదురులేని బ్రహ్మీ జీవితాన్ని నీకిద్దామంటే ఆ అవకాశం ఇవ్వటం లేదు. ఇక్కడ దేహ ఆయువు తరిగిపోతుంది. నిన్ను నీవే ఆశ్రయించుకుని అహంతో నడిపిస్తూ బాధలు కలిగినప్పుడు పరమాత్మని నిందించటం వల్ల మనలో ఉన్న పరమాత్మకి మనం మౌనం ద్వారా అవకాశం ఇవ్వాలి. కోర్టులో లాయర్ వాదించినంతసేపు జడ్జి ఏం మాట్లాడాడు, చివరికి తీర్పిస్తాడు. అలాగే మన మనస్సు మాట్లాడినంతసేపు జడ్జిలాగే వింటూ తర్వాత తీర్పు చెప్తాడు. అదే మరుజన్మ. అందువల్ల నీ మనసు వాదన ఆపాలి. పరమాత్మకి అప్పచెప్పాలి. అప్పచెప్పటం అంటే బాహ్యంగా కాదు, ఆంతర్యంలో అప్పచెప్పాలి. అలా అప్పగించటమే ఆలోచన రహిత మౌనం. ఇప్పుడు ప్రతి క్షణం మనసు ఏదో ఒక దానికి గురి అవుతూ ఉంటుంది. ఎందుకంటే గురి అవటం అంటే ఏంటో నాకు ఇప్పుడు విసుగ్గా ఉంది, నాకేంటో ఇవాళ ఏంటోలాగా ఉంది అంటుంది. దేని గురించి అది ఆ క్షణాన అలా గురి అయ్యింది? లోపల ఉన్న సత్యాన్ని మరిచినందుకు, తను ఏదో అనుకున్నది జరగనప్పుడు, జరిగిన దాన్ని స్వీకరించలేనప్పుడు అలా విసుగు చెందటమో అలసట చెందటమో ఏదో ఒకలాగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ క్షణం ఇంత విలువైంది, ఈ క్షణంలో నేను కోల్పోయటానికి ఏమి లేదు, నేను చేయటానికి కూడా ఏమి లేదు, నేను కోల్పోవటానికి కూడా ఏమి లేదు. ఇప్పుడు ఎలాంటి జీవన అవసరాలతో పుట్టామంటే ఏ అవసరం ఉన్నా లేకపోయినా నిద్ర లేచిన దగ్గర నుంచి నా పొట్ట నింపుకునే అవసరంతోనైనా నాకున్నా, నేను ఏ అవసరం లేకుండా అన్ని అవసరాలు అందరు తీరుస్తూ ఉన్నా నా పొట్ట నింపుకోవటము, నా మనసుని నేను సరి చేసుకోవటం అనే అవసరాలతో ముఖ్యంగా ఉన్నాం మనం. అవి రెండు ముఖ్యంగా ఉన్నాయి. పొట్ట నింపుకోవటం అంటే ఇంకొకళ్ళు పెట్టచ్చు, నేనేమి నా పని చేయకుండానే పెట్టచ్చు, అది అర్హతలను బట్టి. కానీ నా లోపల మనసుని పూర్ణంగా ఉంచుకోవాలంటే అది నా పని. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇవాళ వచ్చినది ఏంటయ్యా అంటే మనసు బ్రహ్మాన్ని రక్షించటము అంటే విధి వలయాన్ని బ్రహ్మం చుట్టూ అల్లకుండా రక్షించటం. విధి వలయం అంటే ఏం లేదు, నేను అని పుట్టింది, నాకు విసుగని పుట్టినా, ఇష్టమని పుట్టినా, బాలేదు బాగుంది అని ఏం పుట్టినా అది వలయమే, దానికి సంబంధించిందే, విధిలాగా తయారయ్యేది. అందుకనే సుఖదుఖాలు, లాభ నష్టాలు, ద్వంద్వాలు అన్నీ కూడా జీవుడిని ఆవరించి ఉన్నాయి. కానీ ఈ ద్వంద్వాలుగా ఉన్నవాడు నువ్వు కాని వాడు తెలుసుకుంటే, నేను అంటే ఏమి అంటని వాడిని, ఏమి అంటుకోని వాడిని. ఒక్కసారి మన మదిని పూర్ణంగా గుర్తుపెట్టుకుని ఆలోచిస్తే, నాకు ఏమీ అంటదు అన్నప్పుడు ఒకటి, నేను ఏటితోని కలిసి లేను అన్నప్పుడు వచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రం, ఆనందం, ఈరోజు వరకు అది ఒక్క క్షణం కూడా అనుభవించాల. నాకు ఏ సంబంధం లేదు అన్న ఆలోచన ఎప్పుడు దీని నిద్ర లేచింది మొదలు ఆఖరి వరకు నాకు ఈ సంబంధం ఉంది అని పెట్టుకుని జీర్ణించుకుపోయింది. ఎందుకంటే జీర్ణించుకుపోవడానికి ఏంటంటే ముఖ్య కారణం, దేహం అనే ఒక పాత్రని పోషించాల్సి వస్తున్నది. అది ఇంకా ఈ జీవితంలో ఎవరినో పోషించటం, ఎవరినో బతికించటం కాదు. ఈ శరీరం అనే పాత్రని అది పోషించాల్సి వస్తున్నది. అదే భారం దానికి, అదే జన్మ అంటే. కానీ
ఆఖరికి చూసుకునేసరికి తను దగ్గర తనకు చేసుకునే పని భారంగా ఉండదు. దానికి ఉంటే అసలు బతకలేదు, కానీ భారంగా ఉండదు. కానీ పెద్ద భారం ఇదే. కనవయ్యే తప్పించుకోవడానికి కుదిరితే ఇది తప్పించుకోలేదు శరీరాన్ని. అందుకే జన్మకి రాని స్థితి అని మహనీయులు ఎందుకు కోరుకుంటారంటే, ఈ జన్మే, ఈ శరీరమే ఒక పుండు, శరీరమే ఒక రోగం, శరీరమే ఒక అడ్డం ఆత్మకి. కానీ ఆత్మని గుర్తించాలంటే ఈ శరీరమే పెద్ద అవసరం. అందుకే ఇప్పుడు శరీరం ఎలా పుండులు అన్నామో, అది మనని లొంగ తీసుకునేటప్పుడు పుండయింది, లోనైనప్పుడు పుండయింది. అదే ఆత్మను తెలిపేటప్పుడు బ్రహ్మరథం అయింది. బుద్ధే కదా ఇదంతా. మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఈ శరీరానికే కదా ఉన్నాయి. ఈ శరీర పరంగానేనా కదా మనం గుర్తుపడుతున్నాం. అందుకనే బ్రహ్మవలయం, జీవవలయంలో నుంచి ఆ బ్రహ్మవలయంలోకి మనం ప్రయాణించగలగాలి అంటే ఎప్పటికప్పుడు ఎనర్జీ ఇవ్వటమే దానికి. ఇప్పుడు మనం పని ఎందుకు చేస్తాం? జీతం. ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం? జీతం. ఆ పని అనేది దానికి ఫలితం, ఉద్యోగానికి ఫలితం జీతం. అట్లాగే ఈ జీవుడికి పని చేస్తున్నాడు అంటే ఫలితం బ్రహ్మం. కనిపించేదంతా ఎంతటి ఫలితమో, కనిపించకుండా ఉన్నది అంత ఫలితం బ్రహ్మం. అదే ఆత్మస్వరూపం. మరి ఆ ఫలితం నీది. నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా నీ ఫలితం నీది. అందుకే ఈరోజు ఈ పొద్దున్న దాంట్లో వచ్చింది కదా, జీతం తీసేసుకున్న పనివాడి వీడు. తీసేసుకున్న కాడు పని చేయాల్సిందే, నచ్చినా నచ్చకపోయినా, కుదిరినా కుదరకపోయినా. అలా జీతం తీసేసుకున్నాము అంటే ఆ జీతం ఏది అనుకుంటుంది మనసు. ఇప్పుడు ప్రతిదీ ఫలితం ఏది అనుకుంటాం కదా. నువ్వు బ్రహ్మానివే, అదే ఫలితం. ఇంత తేలిగ్గా నువ్వు బ్రహ్మానివి అనగానే అర్థమయ్యే నాలెడ్జీలోకి ఎదగటం కోసమే ఈ సత్సంగం. నా బతుకే ఉందలేండి అంటుంది ఇటు తీసుకొచ్చి. నన్ను ఎవరు పట్టించుకున్నారులేండి అంటుంది. అసలు నిన్ను ఎవరో పట్టించుకోవాల్సినంత అవసరం నీకే ఉంది. నువ్వే రాజాది రాజువు. నువ్వు ఆత్మ సామ్రాజ్యంలో రాజువి, ఆత్మస్వరూపుడివి. దానికన్నా మించింది ఈ సృష్టిలో లేదు అన్నప్పుడు ఇంకా మనసు ఉత్సాహంగా పనిచేస్తూ వెళ్ళటమే. ఓ పని చేస్తే ఉత్సాహం కాదు. ఇప్పుడు ప్రయాణం మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎవరు ఏమీ ప్రయాణించాము అంటే, దేహంతో అందరం ఎంత ప్రయాణించామో లెక్కలు కట్టచ్చు, కానీ ఆలోచనలతో ఎంత ప్రయాణించాం? ఏ ఊరు వెళ్ళొచ్చాం? ఏ ఊరైనా వెళ్ళరావచ్చు. అది ఎవరు లెక్క, దానికి ఖర్చు లేదు అనుకున్నాం, కానీ దానికి కూడా ఖర్చే. తనతో తను ఉండకుండా ప్రయాణించాడు కదా, మరి దానికి కూడా ఖర్చే, కానీ ఖర్చు లేదనుకున్నాం. ఇదైతే శరీరం పరంగా అయితే ఈ యాత్రలు వచ్చాను, ఆ యాత్రలు వచ్చాను, చూశాను అన్న తృప్తి, మళ్ళీ ఖర్చు అయిపోయిందని వ్యధ అన్నీ ఉంటాయి దాంట్లో. అప్పు చేసుకుని కూడా మరి వెళ్ళొస్తాం కదా, అది రెండు ఉంటాయి దాంట్లో. ఈ జీవితం అంటే ఎవరికి తీసుకునే దాన్ని బట్టి వాళ్ళకుంటుంది ఆలోచన. ఏముంది, కాలక్షేపణకి ఎటొకటి తిరిగితే కాలం గడిచిపోతుంది అంటాం. ఎటొకటి తిరిగితే కాలం గడిచిపోయేదా ఈ జీవంతం అంటే? మనం అనుకోవట్లేదా, బజార్లో కూర్చున్నా సరే నాకు కాలం వెళ్ళిపోతున్నది, నాకేమి ఇంకెవరు లేకపోయినా పర్వాలేదు అని. మనం ఇంటిలో బజార్లో కూర్చోవక్కర్లా, బుర్రలోనే పెద్ద బజారు ఉంది. మన కాలక్షేపాన్ని ఇవ్వటానికి బుర్రలో పెద్ద బజారు ఉంది, తిరణాలు ఉంది. దాంతోనే కాలక్షేపం చేస్తాం. నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తున్నాం? అది తిరణాలు కదా. నిద్ర రాకోకుండా, నిద్ర పట్టకుండా లోపల ఆలోచనలతో తిరిగితే అది తిరణాలు కదా. శరీరం ఎందుకు తిరణాల్లోకి వెళ్ళాల్సిన పని ఏమి లేదు. బుర్ర వెళ్ళొస్తానే ఉంటుంది అస్తమానం. ఎందుకంటే దాని లక్షణం అది.
ఇప్పుడు దాకా స్టోర్ చేసిందంతా మననం తేటమే తిరణాల. దాని నుంచి తప్పించుకోగలగటమే చైతన్యం అంటే. తిరణాల మనలో నుంచి వెళ్ళిపోదు, మనం వెళ్ళిపోవాలి తిరణాల్లో నుంచి. తిరణాలు ఉన్నదే మనందరినీ రమ్మని మనం వెళ్ళాము తిరణాల దగ్గరికి, అందుకే మనమే వెనక్కి రావాలి. అట్లా ఈ జీవుడు ఈ జీవితాన్ని దేనికి అప్పచెప్పాడు? ఈ గందరగోళానికి అప్పచెప్పాడు. అందుకనే తను భరించలేను అంటున్నాడు. గందరగోళం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇట్టాగా నేను ఇట్టాగా అది చేశాను ఇది చేశాను, అది లాభం ఇది నష్టం, ఏదేదో కల్పించుకున్నందుకు వచ్చింది. ఎక్కడికక్కడ ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఉన్నాం, ఇంట్లోనూ ఉండొచ్చు, అందరిలో నలుగురిలోనూ ఉండొచ్చు, ఎంతమందిలోనైనా ఉండొచ్చు. అది తనకి ముఖ్యమైన పని ఉన్నప్పుడు, తను చేసే పని ముఖ్యమైన పని ఉన్నప్పుడు అన్నిటితో కల్పించుకునే ఛాన్స్ దానికి ఉండదు. అందుకనే నిన్న ఏదో మాట వచ్చి పిల్లలు అంటున్నారు, అమ్మ పిన్ని తన జీవితంలో తనకి ఈ పని చెయ్యాలి అంటే పెళ్ళి పిల్లలు బాధ్యతలు అట్టాగా అక్కడ దాకా ఖాళీ లేకుండా పిన్ని పని చేసేసుకుందమ్మా. ఇంకా ఖాళీ వచ్చే సమయానికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు. ఖాళీ వచ్చే సమయానికి తీసుకెళ్ళినందుకు అదృష్టం అంటున్నది. ఎందుకంటే ఖాళీ వచ్చిన తర్వాత ఈ మనసు ఎటు ఊహించుకుంటుందో, ఎటు ప్రేరేపించుకుంటుందో, ఆటితోటి లింక్ పెట్టుకుంటుందో ఎవరికి తెలియదు. ఖాళీ లేనప్పుడు అంత లింక్ పెట్టుకోవడానికి దానికి ఛాన్స్ లేదు. దాని జీవితం దాని పని తనకుందే. అందుకే పెద్దోళం అయిన తర్వాత ఖాళీ వచ్చిన తర్వాత దానికి ఆ ఖాళీని నింపటానికి ఒక భగవంతుడైతేనే ఆసరా. జీవుడు జీవనం అయితే ఇంకోటి ఆళ్ళలాగా నాకు లేదు, నాకులాగా ఆళ్ళకు లేదు, ఏదేదో కల్పించుకుంటుంది. దాని లక్షణం అది. ఒకరికని కాదు, ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు నడుస్తారు ఈ జీవనంలో. ఇప్పుడు మనకి ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుకునేటప్పుడు ఏ వ్యక్తి గురించి కాదు ఇది మాట. ఫండమెంటల్ రూల్లో ఆత్మను మరిచిన జీవుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. ఆత్మని గుర్తుపెట్టుకున్న జీవుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. ఇది నువ్వు ఎలా ఉన్నావో నువ్వు చూసుకోవటం నీకు అద్దం లాంటిది ఇది. ఎవరి యొక్క మమకార అహంకారాలు రాగద్వేషాలు ఎవరిలో నుంచి ఎలాగున్నాయి అనేది ఎవరి కాలం గుర్తుపట్టాల్సిందే. నాకు లేవు అని చెప్పే అంతటి యోగులం కాదు, ఉండి భరించే అంత శక్తివంతులం కూడా కాదు. ఉంచుకుంటే మనలో ఏ వాసన వచ్చి మన కదుపుతా ఉన్నా భరించే శక్తి మన దగ్గర లేదు. ఒక్క పొట్టలోనే ఒక తెరలాగా వచ్చిందంటేనే ఇంత శరీరం అల్లాడిపోతుంది. చిన్నది చిన్న చెవి వచ్చినా నొప్పి వచ్చినా, చిన్న కాలు నొప్పి ఏదొచ్చినా ఎంత శరీరం ఉందే కానీ భరించలేదు. అలాగే మన లోపల ఆ నిశ్చలతలోకి ఏదో ఒక చలనం పుట్టింది అంటే అది వృధా చేసేస్తున్నది. అట్టా పుట్టని వాడిని నువ్వు గుర్తుపట్టడానికే ఈ మానవ జన్మ ఉంది. దానికోసమే మనం ప్రయాణం. అమ్మ దానికి మందేస్తావా అది ఏడ్చింది. మనం దాని చుట్టూ ఎలాంటి పరిధిలో ఉన్నాం. ఎప్పుడైనా సరే ఒక కత్తిపేట దగ్గర ఒక వస్తువు కోసేటప్పుడు ఇది గట్టిగా ఉందా తేలిగ్గా ఉందా జాగ్రత్తగా పట్టుకుందాం అనుకుంటాం. పట్టుకోవటంలోనే మనం చేయి కోసుకోకుండా జాగ్రత్తగా కోసుకుంటాం. అది గట్టిగా ఉంటే గట్టిగా పట్టుకుంటాం, తేలిగ్గా ఉంటే పెచ్చి తీయటంలోనే తెలుస్తుంది కదా. ఇప్పుడు మన ఆత్మ స్థిరుడు దగ్గర మన జీవుణ్ణి అలా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోమంటున్నారు. జ్ఞానం అంటే రెండు పక్కల పదునున్న కత్తి లాంటిదంట. ఎందుకు? ఈ జీవుణ్ణి అంతలా ఖండించుకోకపోతే మనం బయటపడలేము. మనం ఎక్కడికక్కడ ఆ తేలికని స్వీకరించలేము. ఈ విధి మనని ఎలా బలవంతంగా మనని చుట్టుముట్టుతున్నది అంటే లోనున్న సత్యాన్ని ఏ క్షణాన్ని మన దాకా చూడనివ్వకుండా.
అమ్మ అందుకనే మనకి ఏమి లేదమ్మా, మన ధ్యాసలో మనం ఉంచుకుందాం, శరీర అవసరాలను బట్టి పనిచేద్దాం. మన గుర్తులో మనం ఉంచుకుందాం, మన అవసరాలను బట్టి మనం ప్రయాణిద్దాం. ధ్యానం నీలో మాయని తెలుసుకునేలా చేస్తుంది, నీలో మాయకి నువ్వు లొంగకుండా ఉండేలా చేస్తుంది. నీ మనసుకు నువ్వు లొంగకుండా ఉన్నదే చివరి సాధన. మనం మన నుంచి లొంగకుండా ఉన్నదే చివరి సాధన అంట. ఏంటి చివరి సాధన? ఆఖరి పని చేసేటప్పుడు, మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆఖరి పని చేసేటప్పుడు ఎలా ఉంటుంది మనకి? మొదలుపెట్టినప్పుడు ఇంకా ఉంది అనుకుంటాం, ఆఖరి అమ్మయ్య అయిపోతున్నది అనుకుంటాం. ఇట్లా ఏ పనిని మొదలుపెట్టిన ఆఖరి కోసం ఎంత ఎదురు చూస్తున్నామో, ఆత్మతత్వం దగ్గర లేదా ఫస్టే ఆఖరి ఉంటుంది. ఆత్మతత్వంలో ఫస్టే ఆఖరి ఉంటుంది. ఎందుకంటే ఇది అయిపోయి కనపడుతుంది, చేసుకునేటట్టు కనపడుతుంది, మొదలు లేదు దానికి, ఎండే ఉంది. ఎందుకంటే జీవుడు ఒక తొడుగు, ఆ తొడుగుని తీసేస్తే తర్వాత దానికి ఏం లేదు. మరి మనగా తొడుగుని తీసేసుకునేటప్పుడు మనమే ఒప్పుకోగలగాలి. అన్నిటికీ ఉపమానాలు చెప్పుకుంటా మనం పొద్దున్న చూడండి, కుండీ లాంటి వాళ్ళం మనం. కింద భూమి మీద మొక్క అయితే ఎటైనా ఏళ్ళు పాతుకుని పెద్దదవ్వచ్చు. కుండీ ఎంత పెద్దదవుతుంది ఆ చెట్టు? దానికున్న బలాన్ని బట్టే అవుతుంది. కానీ దానికి ఎరువేస్తూ ఉంటే ఎప్పటికీ బాగా పెద్దది పెరగలేకపోయినా ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. మనం మన జీవితం అనే పరిధిలో, గృహస్థు అనే పరిధిలో విశాలవంత అందరికీ కనపడ్డంత మొక్క ఒక్కర్లేదు. కానీ మన మొక్క మనం ఎప్పుడు తేటగా నవనవలాడుతున్నదమ్మ అంటాం చూసారా? నిత్యనూతనంగా ఉండేటట్టు చేసుకుందామమ్మ మన జీవితంలో. అమ్మ ఎప్పుడు ఇంకా అసలు ఎవరితో ఫోన్ మాట్లాడాల్సి వచ్చినా, బాహ్యంలో మాట్లాడాల్సి వచ్చినా ఏముందమ్మా ఎంజాయ్ అంటూ ఉంటారు. ఆ ఎంజాయ్ అనే విధానంలో మనసుగా అయితే టూర్ వెళ్ళొస్తే ఎంజాయో, తిండి తింటే ఎంజాయో, స్నేహితులతో కలిస్తే ఎంజాయో, పార్టీ చేసుకుంటే ఎంజాయ్ అంటున్నాం. మన ఎంజాయ్ అది అంత ఖర్చుతో కూడింది, శ్రమతో కూడింది, మళ్ళీ అడ్డం వచ్చేది. కానీ నీతో నువ్వు ఉండటం ఎంజాయ్. అది ఖర్చుతో సంబంధం లేదు, మళ్ళీ తరిగిపోయేది కాదు, మళ్ళీ వంకబెట్టేది కాదు, నీకు అడ్డం వచ్చేది అంతకన్నా కాదు. అదే బ్రహ్మం అంటే. ఎవరికి వాళ్ళ జీవితమే పాఠం నేర్పుతుంది. ఈ జీవితం అంతా పాఠం నేర్చుకునే వాళ్ళమే మనం. కానీ ఎదుటి వాళ్ళకి సుఖం ఉంది, నా దగ్గర అది లేదు అని చూపించేదే, భూతద్దంలో పెట్టి చూపిస్తుంది మనసు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ధ్యానమే నిన్ను చూపిస్తుంది, ధ్యానమే నీకు అడ్డం వచ్చేది చూపిస్తుంది, ధ్యానమే నీలోని అన్నీ తొలగిస్తుంది. ముందర చూపిస్తేనే కదా తర్వాత కదా తొలగించుకునేదంతా కూడా. అందుకనే మన ఏకాగ్రతని మనం ఎలా వృధా చేసుకుంటున్నామో మనం గుర్తుపడితే చాలు. మనలోని మాయ చాలు మనల్ని ముంచెత్తటానికి. దీనికి వశం కాకుండా ఒక్క ధ్యానమే కాపాడగలదు. మనం సగుణ రూపాలని రాముడో కృష్ణుడో ఇష్టపడ్డ స్తోత్రాలు చేస్తూ పొగుడుతూ ఉంటాం. దైవం పొగడతలకి లొంగడు, కానీ అన్ని కోరికలు ఎలా తీరుస్తాడో వీడి మూఢభక్తిని కూడా ఒక కోరిక వలె భావించి ఆలకిస్తాడంటే, కోరిక తీర్చడానికి ఆలకిస్తాడంట. మూఢభక్తి కింద ఆలకిస్తాడంతే. దైవం మాత్రం ఆంతర్యంలో బ్రహ్మంగా ఉన్నాడు. మనసు చేష్టల్ని దైవానికి పసిపిల్లల ఆటలా ఉంటాయి. మనం నిజంగా భగవంతుడిని ఇష్టపడే వాళ్ళమే అయితే ఆత్మపుష్పం పెట్టాలి. ఆత్మపుష్పం ఎక్కడ పాఠం ఉందని పెడతాం? ఆత్మపుష్పాన్ని పెట్టాలంట దేవుడికి, దైవాన్ని. ఎందుకయ్యా అంటే అంతటా నిండి ఉన్నది తానే కాబట్టి. భక్తి పుష్పం సరిపోదు, భక్తి పుష్పం ఆత్మ అందుకుంటుంది, ఆత్మపుష్పం పరమాత్మ అందుకుంటాడు. ఆత్మపుష్పం అంటే మన స్థితిలో తానున్న ఆత్మ
పుష్పం అవుతుంది. మనసుని విడదీసి ఆత్మ పుష్పం అవుతుంది. మనసు యొక్క ధర్మాలు మనసుగా ఉన్నప్పుడు ప్రకృతి స్పందించటం తప్పు కాదు, అది మనసు ధర్మం. కానీ అప్పుడు ప్రకృతికే చెందుతాం, ప్రకృతిలోనే కలుస్తాం. అంటే జన్మ బాధ్యత అది. మనం మనసుగా ఉంటే ప్రకృతిలో, బ్రహ్మంగా ఉంటే బ్రహ్మంలో కలుస్తాం. మనం ప్రకృతికి లోబడి ప్రకృతి శాసనం ప్రకారం నడిచేది కనుక ప్రకృతినే అనుసరిస్తుంది, అది దాని ధర్మం. అంటే కుటుంబంలో రాగద్వేషాలకి లోనవ్వటం, అహం అరిషడ్వర్గాలకి లొంగటం, ఇవన్నీ ప్రకృతి నియమాలు. అందువల్ల ప్రకృతిలో కూడిన మనసుతో ఉంటే ఎప్పటికీ బయటపడలేం. బ్రహ్మాన్ని ఆశ్రయించి ప్రకృతి నియమాలని ఆంతర్యంలో దాటి బ్రహ్మ నియమాలతో జీవిస్తూ ప్రకృతిలో ఉన్నా అతీతంగా ఉన్నామని నిరూపించుకోవాలి. ప్రకృతి, మాయా, కాలం ఇవన్నీ ఒక్కటే. బ్రహ్మం తప్ప మిగిలినవన్నీ మాయలోనివే, మాయ మాత్రం బ్రహ్మంలోనిదే. అంటే ఒక మెట్టు బ్రహ్మమై పైనున్నది. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న మాయని బ్రహ్మం తనలో ఇముడ్చుకున్నాడు. పరమాత్మలో మాయ ఉంది, మాయలో ఆంతర్యంగా పరమాత్మ ఉన్నాడు. రెండిటిని విడదీసి ఏది నీ జన్మ ఉద్ధరిస్తుందో తెలుసుకొని నీ స్థితికి నువ్వు చేరుకున్న తర్వాత మాయా బ్రహ్మమే, మాయ కూడా బ్రహ్మమే. ఎందుకంటే నేను బ్రహ్మమును అని ప్రకృతి సంబంధమైన పనులు మానటం లేదు కదా. అలాగని విడదీయలేకపోతే మధ్యలోనున్న మనసు జీవత్వం అలాగే ఉండిపోయి జన్మలెత్తాలి. విడదీసి వేరు పెకిలించాలి, మరలా మట్టిని సదును చేసినట్లుగా చెయ్యాలి. మొక్క పీకుతామనుకో, అట వదిలేస్తే వేరువేరుగా ఉంటుంది, దాన్ని సదును చేస్తే సరి అవుతూ ఉంటుంది. అట్లాగే మనకి మనమే, మనలో మనమే, మన కూడా మనమే. దీన్ని జాగ్రత్తగా సరి చేసుకుంటూ రావాలి. ఇంకెవరు లేరు దీనికి, విడదీసేవాళ్ళు లేరు, కలిపేవాళ్ళు కూడా అంతకన్నా లేరు. అందుకనే బ్రహ్మంగా మనని మనం చూసుకోగలుగుతూ ఉంటేనే ఈ హాయిని పొందుతాం.